మీకు అన్ని కాలేజీలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఎట్లా మంచిగా ఉంది సార్. మాకు తెలుస్తుంది ఏ కాలేజ్ ఏంటి అది దాని గురించి తెలుస్తుంది. మా బాబు ఎట్లుంది అంటే కాలేజీలన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా, అంటే అన్ని ఏ కాలేజీలో జాయిన్ కావాలి అనేది ఒక అనుమానం లేకుండా కాలేజీలన్నీ ఒక దగ్గర ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఆల్ గుడ్. మీకు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? ఇంకా సెలెక్ట్ అవ్వాలి, ఇంకా కొంచెం చూస్తున్నాం. చూసి సెలెక్ట్ చేస్తాం. మేడం ఎట్లుంది మేడం, అంటే కాలేజీలన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా, మీరు అన్నీ తిరగకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది? రాలేదు సార్. ఇంకా కొన్ని కాలేజెస్ వచ్చినాయి రిపీటెడ్ ఏమన్నా శిల్పారామం దగ్గర చేశారు కండక్ట్, అవే కాలేజెస్ ఇక్కడ రిపీట్ అయినాయి. కాకపోతే నేను అన్నీ తిరిగి వచ్చాను, అంత చోట నాకు ఎలా ఫీజు బాగా ఛార్జ్ చేస్తున్నారు అనిపిస్తున్నది. న్యూ కోర్సెస్ అయితే చెప్తున్నారు ఉన్నాయని, మరి ఫ్యాకల్టీస్ అవైలబుల్ ఉన్నారా లేదా అది మనం డిసైడ్ అవుతుంది పిల్లలు. కాకపోతే ఏంటంటే మనం వన్స్ పిల్లల్ని అడ్మిషన్ తీసుకున్న తర్వాత అది లేదు అనుకోండి, అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజరు చెప్పే లెక్చరర్ సరిగ్గా లేరనుకోండి, పిల్లల ఫ్యూచర్ పాడైపోతుంది. సో కరెక్ట్గా యూనివర్సిటీ ఏం చేయాలంటే కరెక్ట్గా ఉన్నారా లేదా లెక్చరర్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ జరుగుతుందా, ప్రాజెక్ట్స్ సరైన ఉన్నాయా లేవా అని చూసి ఫీజు చార్జ్ చేయాలి సార్. యూనివర్సిటీ అయితే దీని గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కాలేజీలను ఒక దగ్గర రావడం హ్యాపీగా ఉంది. పాప ఏ కాలేజ్ సెలెక్ట్ చేసి ఎట్లా అనిపిస్తుంది కాలేజీలను ఒక దగ్గర? అంటే ఇప్పుడు మొత్తం చూడడం అవ్వలేదు, ఇంకా ప్రస్తుతానికి అయితే కొంచెం చెప్పలేము. ఓకే ఫైన్. అంటే ఎక్కడ బయటికి తిరగకుండా కాలేజీలను ఒక దగ్గర ఉన్నాయి కదా. ఇదైతే బాగుందండి. అన్ని చోట్ల తిరగకుండా ఒకే చోట చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. మాకు ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఎంత ర్యాంక్ వస్తుంది అవి కూడా ఐడియా వస్తున్నాయి సార్. ఇప్పుడు ఏవియేషన్ వాళ్ళది ఏది జిఎంఆర్ వాళ్ళది ఒకటి పెట్టారు, అలాంటిది ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి, అది అసలు మాకు ఐడియా లేదు. సో అలాంటివి కొత్త కోర్సెస్ కూడా మాకు ఐడియా రావడానికి ఒక మంచి ఆస్కారం ఏర్పడింది సార్. బాగుంది, చాలా నైస్గా ఉంది సార్. ఇక్కడికి రావడంలో మాత్రం రకరకాల కోర్సులు, అంటే తెలియని కోర్సులు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, రకరకాల కాలేజీలు ఉన్నాయి. మేము బయట ఎక్కడ తిరగకుండా ఉండడానికి అన్ని కాలేజీలు కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చిన TV9 క్యాబ్కి మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.